గత ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని, తమ సమస్యల్ని వినిపించుకునే అవకాశాన్ని కూడా ఇవ్వకుండా గృహ నిర్బంధం చేశారని వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులు ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కరించే విధానంలో గత ప్రభుత్వం విఫలమైంది. వెలుగొండ నిర్వాసితుల వ్యవధిని పట్టించుకోకుండా ప్రాజెక్టును ప్రారంభించడం మాకు తీవ్ర నిరాశ కలిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నారని తెలిపారు. పునరావాసం పునరుద్ధరణ ప్యాకేజీ అందించే ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న దోర్నాల పర్యటనకు వస్తున్నారని తెలిపారు. మా సమస్యలు పరిష్కరించేందుకు నిర్వాసితులకు న్యాయం చేయాలనే సంకల్పంతో వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా కష్టాలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్న ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని నిర్వాసితులు తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు దూదేకుల కాసిం అలీ. మాది సుంకేశ్వర గ్రామం. శ్రీ పోల్సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు కింద ముంపు గ్రామస్తులం. మాకు గతంలో వైసీపీ ప్రభుత్వం కల్లిబొల్లి మాటలు చెప్పి మమ్మల్ని మభ్యపెట్టి ఇంతవరకు R&R ప్యాకేజ్ కూడా కేటాయించకుండా మమ్మల్ని అందరినీ గాలికి వదిలేశారు. కానీ నీళ్ళు వదిలేసి జాతికి అంకితం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఇప్పుడు 2024లో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి ఏదైతే మాకు వాగ్దానం చేశారో అదే వాగ్దానాన్ని ఇవాళ నెరవేర్చబోతున్నారు. రేపు 27వ తారీఖు శనివారం రోజు మా నిర్వాసితులందరి కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూడాలని పోతున్నారు. కావున మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 905 కోట్ల నిధులు ప్రకటించింది. అదే నిధులు రేపు R&R ప్యాకేజ్ కింద నిర్వాసితులకు నష్టపరిహారం చెక్కు రూపంలో అందజేయబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా పోల్సుబ్బయ్య నిర్వాసితుల అందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు చంద్రగుంట నాగేశ్వరరావు. నేను ఎక్స్-ఎంపీని సుంకేసుల పెద్దారవీడు మండలము. మేము నిర్వాసులము. మా గ్రామంలో దాదాపు 3000 బెనిఫిషరీలు ఉన్నారు. మరి గతంలో మరి మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి మోసం చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరతోటి మరి ఈరోజు అందరికీ మరి R&R ప్యాకేజీ కొట్టించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గతంలో మోసపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి మరి అంకితం చేసినానన్నాడు. ఈ అంకితం ఎట్లా చేసిండో మరి ఏం చేశాడో కానీ ఈరోజు మరి 900 కోట్లు ప్యాకేజీ అనౌన్స్ చేశాడు. రేపు ఫస్ట్ ఫేజ్లో 300 కోట్లు ఇస్తున్నాడు. సెకండ్ ఫేజ్లో మరి 600 కోట్లు ఇస్తున్నారు. వారికి మేమందరము మా నిర్వాసులు అందరం వారికి రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి వర్యులు వారికి పాదాభివందనం చేస్తామని మనవి చేసుకుంటూ నేను విన్నవించుకుంటాను.